మనకి నార్మల్‌గా 31 మార్చ్‌తో క్లోజ్ అయిపోతుంది కదా ఫైనాన్షియల్ ఇయర్. అది ఏ ఫైనాన్షియల్ ఇయర్ అయినా గానీ. సో, మీరు ఏప్రిల్‌లో వెంటనే వచ్చేసి ఏఎస్ చెక్ చేసుకున్నా గానీ అంత ఇన్ఫర్మేషను కరెక్ట్‌గా డిస్క్లోజ్ అవ్వదు. సో, అందుకని మీరేం చేస్తారంటే మనకి జూలై వరకు ఉంటుంది కాబట్టి ఐటీఆర్ ఫైలింగ్‌కి టైము. 31 జూలై మనకి మామూలుగా లాస్ట్ డేటు. సో, మీరేం చేస్తారంటే మిడ్ జూన్‌లో ఒకసారి ఏఏఎస్‌ని ఆ కన్సర్న్డ్ ఫైనాన్షియల్ ఇయర్‌కి చెక్ చేసుకొని అంటే ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ తాలూకా ట్రాన్సాక్షన్స్‌ని మీరు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో మిడ్ జూన్‌లో చెక్ చేసుకొని జూన్ ఎండింగ్ కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ ఐటీఆర్ ఫైలింగ్ని క్లోజ్ చేసేసేయండి. సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే మీకు అడ్వాంటేజు ఫస్ట్ ఒకసారి మీరు ఏప్రిల్‌లో ఫైల్ చేస్తారనుకోండి ఐటీఆర్‌ని. తర్వాత మీరు జూన్‌లో చెక్ చేసుకున్నప్పుడు కొన్ని ట్రాన్సాక్షన్ రిఫ్లెక్ట్ అయితే మళ్ళీ మీరు ఐటీఆర్‌ని రివైజ్ చేసుకోవాలి. సో, అందుకనే జూన్ ఎండింగు జూలై ఫస్ట్ వీక్ వరకు మీరు ఐటీఆర్‌ని పోస్ట్‌పోన్ చేసుకుని అప్పుడు ఏఎస్‌ని చెక్ చేసుకుని ఫైల్ చేసుకుంటే మొత్తంగా అన్ని ట్రాన్సాక్షన్స్ రిఫ్లెక్ట్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు ఫర్దర్‌గా ఐటీఆర్‌ని రివైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో, ఇలా చేసుకోండి మీకు ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా ఉంటాయి.